బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రలోభాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో ఓట్లు వేయమని కొందరికి డబ్బులు ఇచ్చి తమకు మాత్రం ఇవ్వకుండా వెళ్లిపోయారని విజయవాడ వైఎస్ఆర్ కాలనీకి చెందిన కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. తమకు కూడా డబ్బులు ఇవ్వాలంటూ ఏకంగా ధర్నా చేపట్టారు. వైసీపీ నేతలు డబ్బులు పంపిణీ చేశారని స్వయంగా స్థానికులే చెబుతున్నారు. కొందరు బ్లాకుల్లో వారికి టికెట్లు పెట్టి మరికొందరికి ఇవ్వకుండా వెళ్లిపోయారని ఫైర్ అవుతున్నారు. మమ్మల్ని మోసం చేశారంటూ ఆందోళనకు దిగటం స్థానికంగా కలకలం రేపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ఓటుకు నోట్లు పంచారని చెప్పి స్వయంగా అక్కడ స్థానికులే ఆరోపిస్తున్నారు. మరోవైపు వారికి ఆ నగదు అందలేదు అని చెప్పి ధర్నా చేపడుతున్నారు. ప్రస్తుతం అసలు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రేణుశ్రీ, ఏదైతే ఎన్నికలకు సంబంధించి మరొక రోజుల్లోనే అంటే మరికొన్ని గంటల్లోనే పోలింగ్ అనేది జరగబోతా ఉంది. ఓటర్లను ఆకర్షించే లక్ష్యంగానే కూడా ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా మద్యం రూపంగా కానీ, డబ్బు రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ ఇలా ప్రలోభాలకి గురి చేస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే పార్టీకి సంబంధించిన వైసీపీ పార్టీకి సంబంధించిన నేతలు ఏదైతే మైలవరం నియోజకవర్గానికి కిందకు వస్తూ ఉంటుంది, జక్కంపూడి కాలనీ అని సిటీకి కొంచెం దగ్గరగా ఉంటుంది. ఈ కాలనీలో కూడా తమకు ఓట్లు వేయాలంటూ కూడా డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల నేపథ్యంలోనే తమ బ్లాక్లు అక్కడ సుమారుగా ఆ కాలనీ మొత్తానికి సంబంధించి 10,000 ఓట్లు ఉంటాయి. ఆ 10,000 ఓట్లు తమకు అనుకూలంగా ఉన్న ఓట్ల వాళ్ళకే డబ్బులు ఇస్తా ఉన్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదంటూ కూడా డైరెక్ట్ గా మహిళలే ఆందోళన చేయడం కలకలం సృష్టిస్తా ఉంది. కానీ డబ్బులు ఇవ్వకపోయినా ఇచ్చారనే టిక్ పెట్టుకొని మరీ వైసీపీ వాళ్ళు వెళ్తా ఉన్నారంటూ కూడా అక్కడ ఉన్న మహిళలు ఆరోపిస్తా ఉన్నారు. ఎందుకు మీరు డబ్బులు పంపిణీ చేయకపోయినా ఎందుకు మీరు టిక్ పెట్టుకుంటా ఉన్నారు, డబ్బులు పంపిణీ చేయడానికి సంబంధించి మాకు ఇవ్వాలంటూ కూడా వాళ్ళు ఆందోళన దిగిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ప్రలోభాలను ఎక్కడికక్కడ కంట్రోల్ చేయాలని చెప్పి ఇటు ఈసీ కూడా ప్రయత్నిస్తున్న తరుణంలో ఇలాంటి ఆందోళనకు గురి చేసే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే కంపల్సరీగా ఎన్నికలను ప్రశాంతంగా అలాగే ప్రీబేస్ గా జరిపించాలని, ప్రశాంత వాతావరణం జరిపించాలని ఎన్నికల సంఘం కృషి చేస్తా ఉంటే ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించే లక్ష్యంతోనే కూడా ఇటు నగదు పంపిణీ విషయంలో కావచ్చు, అట్లాగే మద్యం కావచ్చు, మిగతా వస్తువులు పంపించే విషయంలో కూడా అడ్డదారులు తొక్కుతూ ముందుకు వెళ్తా ఉన్నారు. గత రాత్రి నుంచి అంటే నిన్న సాయంత్రం 6 గంటలకి ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత నుంచి కూడా ఈ పోలింగ్ సంబంధించి ఎన్నికలు ఇంకొక 2 రోజులు అంటే 48 గంటల పాటు కూడా సైలెన్స్ స్పీడ్ అనేది ఉంటా ఉంటుంది. పోల్ మేనేజ్మెంట్ పేరుతో కూడా ఓటర్లను ఆకర్షించే లక్ష్యంగా అలాగే మభ్యపెట్టే విధంగా కూడా వీళ్ళు డబ్బుల రూపంలో పంచుతూ ఉంటారు. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి ఈ పంపిణీ అనేది కొనసాగుతున్నట్టు కూడా అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది చెప్తా ఉన్నారు. తమకు డబ్బులు ఇవ్వకపోయినా టిక్ పెట్టుకొని మరీ డబ్బులు ఇచ్చినట్టుగా వాళ్ళు రికార్డులు సృష్టించుకుంటా అంటే వాళ్ళ పార్టీకి సంబంధించి నమోదు చేసుకుంటా ఉన్నారంటూ కూడా వాళ్ళ ఆరోపణ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. పక్కన వాళ్ళకి ఇచ్చి మాకెందుకు లేదని డైరెక్ట్ గా మహిళలే ఆందోళన దిగడం కొంత కలకలం అయితే సృష్టించడం జరిగింది. కొద్దిసేపటి క్రితం అయితే ఈ ఆందోళన అయితే విరమించినట్టు కూడా తెలుస్తా ఉంది. మల్లికార్జున్, స్థానికుల ఆరోపణల నేపథ్యంలో ఈసీ కేసు నమోదు చేసిందా? ప్రస్తుతానికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి కూడా ఈసీకి సమాచారం అందినట్లు లేదని కూడా చెబుతా ఉన్నారు. ఈ వీడియోల ఆధారంగా అక్కడున్న ఎవరైతే డబ్బులు పంచడానికి వచ్చిన నేతల సంబంధించి మహిళలు అడ్డుకోవడం జరిగిందో వారిపైన కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. స్వయంగా ఈసీకి సంబంధించి సంబంధించిన చెకింగ్స్ చేస్తా ఉన్నా అన్నింటినీ అదే ఎక్కడికి సంబంధించి డబ్బులు అనేది అధికంగా వస్తాయని డంపును వాళ్ళు గుర్తిస్తా ఉన్నా అదేదన్నా సమాచారం ఇచ్చినా వెంటనే మేము వాటిని స్వాధీనం చేసుకుంటున్నామంటూ కూడా ఈసీ చెబుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. స్వయంగా ఇప్పుడు ఆ మహిళలే ఆందోళన దిగడంతో కూడా దీనిపై ఈసీ సీరియస్ గా తీసుకునే అవకాశం ఉంది, కేసు కూడా నమోదు చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ వీడియోలకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే విపరీతమైన చక్కర్లు కొడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సుమోటోగా తీసుకుని ఈసీ చర్యలు తీసుకుంటుందా లేకపోతే ఎవరైనా ఫిర్యాదు బేస్ చేసుకుని చర్యలు తీసుకుంటుందా అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థాంక్యూ మల్లికార్జున్.